ఉద్దమ్ సింగ్, నవతేజ్ ఉద్దమ్ సింగ్ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో చరిత్రకెక్కని పేరు. ఎంతో మంది యువకులను దేశ స్వాతంత్ర్యం వైపు నడపడం కోసం తనకు తానుగా బలిపీఠమెక్కిన భగత్ సింగ్ ప్రేరణతోటి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం లండన్ వరకు ప్రయాణించి దేశ ఖ్యాతి కోసం ఎవరైతే జలియన్ వాలాబాగ్ దురంతారానికి దోహదకారుడైనరో డయ్యర్ను చంపి భరతమాత కన్నీటిని తుడిచే అంకురార్పణ చేస్తానని చెప్పి ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి ఉద్దమ్ సింగ్. ఉద్దమ్ సింగ్ చిన్నతనంలో అమృత్సర్ ప్రాంతంలో పంజాబ్కు సంబంధించిన అమృత్సర్కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టడం జరిగింది. నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం జరిగింది. 5వ తరగతి వచ్చేసరికి తన తండ్రి చనిపోవడం జరిగింది. తన మేనమామలు హక్కున చేర్చుకొని తర్వాత కొన్ని రోజులకు తనను సాధలేని పరిస్థితిలో ఒక అనాథాశ్రమంలో వేయడం జరిగింది. అనాథాశ్రమంలో కష్టాలు చుట్టుముట్టిన, కన్నీళ్లు చుట్టుముట్టిన చిన్నతనం నుంచే దేశ సంగ్రామం కోసం, దేశ సౌరభామత్వం కోసం, దేశ స్వతంత్రం కోసం తనలో ఏనాడు కూడా మొక్కవోని ధైర్యంతో దేశం కోసం పోరాడిన వ్యక్తిత్వం ఉద్దమ్ సింగ్ది. అనాథాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఒక తల్లి పెంచింది. పెంచిన తల్లి దత్తత తీసుకుంది. ఏదైతే తనకు 19 సంవత్సరాల కాలం రావడానికి వచ్చే క్రమంలో ఆ తల్లి జలియన్ వాలాబాగ్ కు సంబంధించి బెంగాల్లో జరిగిన ఒక స్థానిక నాయకులు దాదాపుగా 10 లక్షల మంది జనం జలియన్ వాలాబాగ్లో దేశ స్వాతంత్ర కోసం ఒక సమీకృత విధానం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన మేయర్ జనరల్ డయ్యర్ ఆదేశాలతోటి దాదాపుగా 1000 మంది పోలీస్ బెటాలియన్ వచ్చి ఒక్కసారిగా జలియన్ వాలాబాగ్ ప్రజల మీద 3 దారులు మూసేసి ఉన్న ఒక్క దారి వెంబడి కాల్పులు జరిపితే రక్తం ఏరులై పారి దాదాపుగా 10,000 జనం రక్త తర్పణమై చాలా మంది ఆ మారణకాండం తట్టుకోక దగ్గరున్న బావిలో పడి ఎంతో మంది హత్య కావింపబడ్డారు. ఆ హత్య ఉదంతంలో తనను కాపాడడం కోసం తన పెంచిన తల్లి తనను హత్తుకొని ఎదుట బుల్లెట్లు దించుకొని ఏదైతే ఉద్దమ్ సింగ్ కు ప్రాణత్యాగం చేసింది. ఆ హత్య ఉదాంతం నుంచి కళ్ళు తెరిచిన భరతమాత దుఃఖాన్ని చూసినటువంటి ఉద్దమ్ సింగ్ ఈ దేశ చరిత్రలో రక్తాన్ని లిఖించినటువంటి జనరల్ డయ్యర్ మరణాన్ని శాసించే రోజు నాకు రావాలే దేవుడా అనుకొని ఏదైతే భగత్ సింగ్ ప్రేరణతోటి భగత్ సింగ్ ఏదైతే తన చావు రోజు ఈ దేశంలో ఉన్న యువకులంతా పోరాడండి, నా చావుతో మేల్కోండి, ఈ దేశ స్వతంత్రం సిద్ధించే రోజు వస్తుంది అని చెప్పిండో దానికోసం పోరాటం చేసినటువంటి ఉద్దమ్ సింగ్ ఆ తర్వాత ఎవరైతే జనరల్ డయ్యర్ ను చంపాలన్న లక్ష్యంతో జనరల్ డయ్యర్ స్వతంత్ర సమర యుద్ధంలో బెంగాల్లో రక్తం ఒడిచిన వ్యక్తి. ఈ రక్తాన్ని నేను భారతదేశానికి మళ్ళీ తిరిగి భారతదేశం సమాధానం చెప్తుందని చెప్పి ఏదైతే ఉద్దమ్ సింగ్ అమెరికా పర్యటన నుంచి అమెరికాలో ఏదైతే నిషేధించబడిందో అమెరికా వ్యాప్తంగా నడుస్తా ఉన్న లండన్ లో నిషేధించబడిన గదార్ పార్టీలో చేరి ఆ రోజు దాదాపుగా 25 రైఫిళ్లు మందుగుండును తీసుకొని ఇండియాకు తిరిగి రావడం జరిగింది. ఇండియాకు తిరిగి రావడంతోటే నిషేధిత గదార్ పార్టీని నడుపుతున్నటువంటి ఉద్దమ్ సింగ్ కార్యకలాపాలపై బ్రిటిష్ యాజమాన్యం ఆ రోజు ఒక కన్నేసి ఉద్దమ్ సింగ్ ను జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నటువంటి ఉద్దమ్ సింగ్ తనతో పాటు ఏదైతే జర్మనీ రూట్ లో ప్రయాణించి ఆ విధంగా లండన్ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. లండన్కి వెళ్ళిన ప్రతి క్షణం, ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు జలియన్ వాలాబాగ్ లో 10,000 మంది మరణకాండకు కారణమైన జనరల్ డయ్యర్ ను భారతదేశం రక్తం ముడిపినటువంటి జనరల్ డయ్యర్ ను వారి ప్రాణాన్ని తీసుకొని నేను భారతదేశానికి అంకితం కావాలన్న లక్ష్యంతో జనరల్ డయ్యర్ చావు కోసమే ఉద్దమ్ సింగ్ ప్రాణం ప్రతి క్షణం కొట్టుకోవడం జరిగింది. ఆ విధంగా గత కొద్ది కాలంలో జనరల్ డయ్యర్ ను అనుసరించడం చేయడం జరిగింది. కాలక్రమేణా జనరల్ డయ్యర్ ను చేరుకునే సమయం నాటికి జనరల్ డయ్యర్ చనిపోవడం జరిగింది. దానికి సహకరించినటువంటి
డీజే డ్రయ్యర్ అనే ఇంకో వ్యక్తి, ఎవరైతే డయ్యర్ ఆదేశాలతోటి కాల్పులు జరిగిన వ్యక్తి అందుబాటులో తీసుకొని వారిని చంపడం జరిగింది. వారిని చంపిన తర్వాత లండన్ లోని పెటిగ్వా కోర్టులో ఎందుకు చంపినావని అడిగితే భారతదేశ దాస్య సుంకలాలు తెంచని కోసం, భారతదేశంలో రక్తం ఒడిపిన వ్యక్తి, భారతదేశంలో ఇతన్ని చంపడం వల్ల నా మనసు ప్రశాంతంగా ఉంటుందే తప్ప ఏ రోజు కూడా ఇతన్ని ఎందుకు చంపావన్న ప్రాయచిత్తం నాకు కలగదు. ఇతన్ని చంపడమే భారతదేశం యొక్క లక్ష్యం. ఏ రకంగా కూడా హింస లేకుండా అహింసావాదంతో దేశ స్వాతంత్రం కోసం ప్రణాళికలు చేస్తున్నటువంటి వ్యక్తులపై అతి కిరాతకంగా దారుణంగా వచ్చి భారతదేశ స్వతంత్ర సంగ్రామాన్ని రక్తంతో నింపినటువంటి వ్యక్తిని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నా. మీరిచ్చే ఉరి శిక్ష నాకు భారతదేశం ఇచ్చే మణిహారం లాంటిది అని చెప్పి స్వతంత్ర సంగ్రామంలో చరిత్ర మర్చిపోయినటువంటి ఉద్దమ్ సింగ్ కు ఇవాళ మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా ఘనంగా వర్ధంతి జరుపుతూ ఘనమైన నివాళి జరుపుతా ఉన్నాం.